గ్రేవీ పౌడర్ ఫర్ ఎనీ కర్రీ. ఈ గ్రేవీ పౌడర్ ఏ వెట్ కర్రీకైనా ఉపయోగపడుతుంది. సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చో చూడండి. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకోండి. 5-6 జీడిపప్పులు తీసుకోండి. 5-6 ఎండుమిర్చీలు తీసుకోండి. ఇవన్నీ కలిపి తాలింపు వేసేసేయండి. ఫ్రై చేసేసేయండి. మాడిపోకుండా చక్కగా కొంచెం ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేయండి. తర్వాత ఈ ఫ్రై చేసిన దాన్ని చల్లారిన తర్వాత పొడి చేసేయండి. ఇప్పుడు ఈ పొడిని మనం 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, మీరు జనరల్గా పచ్చిమిరపకాయ బజ్జీలు, బంగాళదుంప బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు వేస్తూ ఉంటారు. అలాంటివి వేసేటప్పుడు దీన్ని టాపింగ్ లాగా దాన్ని అంటించేసుకొని ఆ పొడిని మీరు డీప్ ఫ్రై చేసుకొని తింటే అదొక రకమైన టేస్ట్. రెండోది, మీరేం చేస్తారంటే దీన్ని మామూలుగా ఏం చేస్తారంటే అన్ని కర్రీలకు యూజ్ చేయొచ్చు అన్నా కదా. అదేమిటండి, బెండకాయ కర్రీ అవ్వచ్చు, వెట్ కర్రీ అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఏ కర్రీస్ వెట్ కర్రీకైనా యూజ్ చేసేయచ్చు. దానిలో వేసేసుకొని చేయొచ్చు. మూడో రకం ఏంటి, మామూలుగా మీరు ఫ్రై చేస్తారు కదా, మీరు ఫ్రై చేసిన దాన్ని పొడి తలుతూ ఉంటారు కదా, ఆ పొడి కూరలు ఇది వేసేసుకోండి. ఇవి వేసేసుకుని పైన ఆ ఫ్రై చేసిన దాన్ని తిప్పేసుకుని ఈజీగా తినేయచ్చు. సో ఇప్పుడు నేను వెట్ కర్రీ కింద ఎలా చేశానంటే, బంగాళదుంపని ఉల్లిపాయలను కూడా నేను ఉడకబెట్టి స్మాష్ చేసేసి దానిలో కలిపేసాను. సో దానిలో కలిపేసేసి మూకుడులో వేసేసేసి నీళ్లు పోసేసేసి ఉడికిచ్చేసా. సో ఇంతమటుకు నేను ఎక్కడా నూనె వాడలేదు. బాగా ఉడికిచ్చేసేసి ఉప్పు కారం వేసేసా తగినంత. ఇక్కడెక్కడ ఇంతమటుకు నేను నూనె వాడలేదు. సో ఆ తర్వాత మీకు టేస్ట్ మేకర్ కోసం తాలింపు లైట్, అసలు తాలింపుకి ఎంత వేస్తాం, చాలా కొంచెం. సో వెరీ నెగ్లిజిబుల్. సో గ్రేవీ కూర నూనె లేకుండా చేసినట్టే. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇది చపాతీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ, రోటీల్లోకి కానీ చాలా చోట్ల మనం వేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ.